హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చింతన మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే సుకుమార్ ఆయన తర్వాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక సుకుమార్ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని, మరి ఇలాంటి క్రమంలో సుకుమార్ చేసినటువంటి పుష్ప 2 సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఇకపోతే మూవీ అప్డేట్లోకి వెళ్తే రాజమౌళి వరుసగా 3 సినిమాలతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్లో సినిమా చేస్తున్నాడు. మరి సుకుమార్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా పేరు సంపాదించుకున్నప్పటికీ పుష్ప 2 సినిమాతో ఏ రేంజ్లో తన సక్సెస్ని సాధిస్తాడో అనేది కూడా తెలియాల్సింది. ఒకవేళ పుష్ప 2 సినిమాతో కూడా తను మంచి సక్సెస్ని కనుక అందుకున్నట్లయితే ఇక పాన్ ఇండియాలో సుకుమార్కి తిరుగులేదని చెప్పుకోవచ్చు. తెలుగు నుంచి పాన్ ఇండియాలో సక్సెస్ అవుతున్నటువంటి టాప్ డైరెక్టర్లలో సుకుమార్ పేరు మారు మోగుతుంది. ఇక దాంతోపాటు ఈ సినిమాని అత్యంత కీలకంగా తెరకెక్కిస్తున్నటువంటి సుకుమార్ ఆ సినిమా సక్సెస్ని మాత్రమే టార్గెట్గా పెట్టుకొని ముందుకు కదులుతున్నాడని చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఎంతవరకు ఈ సినిమాని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారిందని. ఇక ఈ సినిమాతో సుకుమార్కు 1000 కోట్ల కలెక్షన్ అయితే రాబట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎంతవరకు తన మ్యాజిక్ని అయితే రిపీట్ చేస్తాడనేది మనం సినిమా విడుదలైన తర్వాతనే తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాని సక్సెస్గా మలచగలిగితే అల్లు అర్జున్ కెరీర్లో ఈ యొక్క సినిమా కూడా ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.